రాహుల్ గాంధీ వ్యవహార శైలి తీవ్ర విమర్శల పాలవుతుంది. అమెరికా టూర్లో భారత్ మీద విషం చిమ్ముతున్నటువంటి వైనం మీదన సీనియర్ జర్నలిస్ట్ మంచాల శ్రీనివాస్ గారికి సంబంధించిన కథనం, ముచ్చట శ్రీనివాస్ గారికి సంబంధించిన కథనం ఒకటి చూద్దాం. సరే రాహుల్, నీ పరిపక్వత, నీ టీం విజ్ఞత, నీ కోటరీ పరిణతి ఎలా ఉన్నా సరే శామ్ పిట్రోడాలే కదా అందరూ. నువ్వేమన్నావు? ఎన్నికలు స్వేచ్ఛగా జరగలేదు, బీజేపీకి ఎన్నికల సంఘం పక్షపాత మద్దతు ఉంది, అందుకే ఈ ఫలితాలు. లేకపోతే మోడీ అనేవాడు ఏ 240 దగ్గర ఆగిపోయేవాడు. ఇదే కదా నీ వాదన. అది ఏదో విదేశీ గడ్డపై. సరే, నీకు విజ్ఞత అనేది ఊహించలేని క్యారెక్టర్. విదేశీ గడ్డపై మాత్రమే కానీ నీ దిక్కుమాలిన కోటరీ కారణంగా అంగారగ్రహం వెళ్ళినా నువ్వు అవే మాట్లాడతావు. నీకంటూ ఓ సొంత పరిజ్ఞానం ఏడవలేదు కాబట్టి. నువ్వు కూడా ఆ నెహ్రూ ఫ్యామిలీకి వారసుడని చచ్చినట్టు ఈ దేశం ప్రత్యేకించి కాంగ్రెస్ నమ్మి చావాలి కాబట్టి. నీ జాతీయత ఓ మిస్టరీ, నీ పౌరసత్వం ఓ మిస్టరీ, నీ వైవాహిక స్థితి ఓ మిస్టరీ. సరే, ఎన్నికల సంఘం బీజేపీకి మద్దతు ఇచ్చి ఇష్టారాజ్యంగా వ్యవహరించింది. సరే, నువ్వు ఉపన్యాసాలు దంచుతున్న ఆ ప్రవాసాంధ్రుల్లో ఓటు హక్కున్నది ఎంతమందికి? ఆ దంచుడు అక్కడ దేనికి? ఆ మాత్రం ఆలోచించే సోయి లేదెందుకు? అరుణాచల్ ప్రదేశ్లో చైనా తాజా ఆక్రమణలట, వెళ్ళు చేత కాదు. మళ్ళీ మణిపూర్ ఘర్షణలట, వెళ్ళు చేత కాదు. వరదలు ముంచెత్తిన ఏపీ తెలంగాణ రాష్ట్రాల్లో పర్యటించు, చేత కాదు. కనీసం పైసా సాయము చేత కాదు. బంగ్లాదేశ్లో హిందువుల ఊచకోతలు స్పందించు, చేత కాదు. మన ఆర్మీ త్యాగాలు, మన ఖర్చు, మన సాహసం మాత్రమే కాదు, మీ నానమ్మ ఇంద్రి అపూర్వమైన తెగువ. అయినా సరే ఆ జాతీయులు కృతజ్ఞత లేదు. నీకేమో ఏది విజ్ఞతతో స్పందించే గుణం లేదు, నీ కోటరీకి తెలివి లేదు. సరే, ఎన్నికల సంఘం ఇష్టారాజ్యం పక్షపాతం అంగీకరిద్దాం. మరి బీజేపీ వాడికి అంత సీన్ ఉంటే, మోడీకి అంత చేతనైతే యూపీలో సగం సీట్లు ఎందుకు పోయాయి? రాజస్థాన్ గతి ఏంటి? చివరికి ఆ జంపర్లు, ఏమాత్రం నైతిక ప్రమాణాలు లేని రాజకీయ నేతలు నితీష్ చంద్రబాబుల మీద ఆధారపడి దురవస్థ దేనికి? తమిళనాడు, కేరళలో ఎందుకు ఎక్కువ సీట్లు రాలేదు మరి బీజేపీకి? ఆ మమతకు షాక్ ఇవ్వలేదు ఎందుకు? ఎన్నికల సంఘానికి బీజేపీ ఫాయిదాయే ముఖ్యం అయినప్పుడు ఎవరో దరిద్రుల మీద ఆధారపడి దురవస్థ ఎందుకు వచ్చిందంటావు? మరి ఒక సిక్కు తన తలపాగా కాడాను ధరించేందుకు అనుమతిస్తారా అన్న దాని మీద విచారం ఉందని వ్యాఖ్యానించారు, వివాదం ఉందని వ్యాఖ్యానించారు. ఏది ఎక్కడ నిరోధించారో ఎవరి కారకులు ఒక్క ఉదాహరణ చూపించు. అత్యాత కాదు, ఓబీసీ దళితులకు సమాజంలో భాగస్వామ్యం లభించడం లేదా ఆవేదన వ్యక్తం చేసేవాట. మరి మీ దశాబ్దాల కాంగ్రెస్ పాలనలో ఏ సిస్టమ్ డెవలప్ చేసింది? దేశంలో కొన్ని రాష్ట్రాల కంటే కొన్ని రాష్ట్రాలు తక్కువ అని, కొన్ని భాషల కంటే ఇంకొన్ని భాషలు తక్కువ అని, కొన్ని మతాల కంటే మరికొన్ని మతాలు గొప్పవని ఆర్ఎస్ఎస్ చెప్తోంది. తమిళం, మరాఠీ, బెంగాలీ, మణిపూరి ఇవన్నీ తక్కువ ప్రమాణాలు కలిగిన భాషలని అంటున్నావు కదా. అవి తక్కువ ప్రమాణాల సంస్కృతులని, నాసిరకం భాషలని ఆర్ఎస్ఎస్ ఎక్కడ చెప్పింది? నోటికి వచ్చినట్టు కాదు, కాబోయే ప్రధానివి కదా, ఆధారాలేవి? మరీ శామ్ పిట్రోడాకు మరో రూపంగా మారిపోతే ఎలా? రాహుల్ గాంధీ నిజంగా ఎక్కడ ప్రధాని అయిపోతాడేమో అనేది ఈ దేశానికి పెద్ద కన్సర్న్. రియల్లీ అన్నింటికన్నా ఘోరమైన వ్యాఖ్య. ఇండియాలో తలపాగా ధరించడానికి ఆంక్షలు, భద్రత లేదనే వ్యాఖ్య. తనకు వీసమెత్తు సోయి లేదనడానికి ఇదే తార్కాణం. ఒక్కటంటే ఒక్క ఉదాహరణ చూపించగలరా? సిక్కు సంఘాలు దీంతో కినికి చెంది ఏకంగా రాహుల్ గాంధీ ఇంటెదుటి నిరసనకి దిగాయి. పిచ్చి కోతలకు వస్తే సహించేది లేదని హెచ్చరించాయి. నిజంగా రాహుల్ గాంధీకి ఏదో అయింది, ఏదో బాగా తేడా కొడుతోంది గతంలో కన్నా.